ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ అనేది అందరికీ ఒక భయంకరమైన రోగము. ఎవ్వరు క్యాన్సర్ రావాలి ఆర్ వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా రావాలి అని అసలు అనుకోరు. ఈ క్యాన్సర్ బారి నుంచి మనల్ని కాపాడుకోవాలి అంటే కొన్ని సింపుల్ బేసిక్ టెస్ట్స్ ఉన్నాయి. ఇవి చేయించుకుంటే ఇంకా క్యాన్సరే రాదు అని కాదు, బట్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది క్యాన్సర్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ లేడీస్ కి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ ని 2 రకాలుగా డివైడ్ చేస్తాము. 40 లోపు స్త్రీలకి 40 లోపు చేయాల్సిన టెస్ట్స్ ఏంటి, 40 ఇయర్స్ దాటాక చేయాల్సిన టెస్ట్ ఏంటి. ఈ 40 ఇయర్స్ లోపు లేడీస్ చేయించుకోవాల్సిన ఒకే ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ప్యాప్ స్మియర్. ఈ ప్యాప్ టెస్ట్ అనేది గర్భసంచి కింద భాగం నుంచి చేస్తాము. ఇది 3 ఏళ్లకు ఒకసారి చేస్తాము. సో 40 ఏళ్ల లోపు స్త్రీలు చేపించుకోవాల్సిన ఒకే ఒక టెస్ట్ ప్యాప్ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్. ఇది మీరు సెక్స్ చేయడం స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ చేపించుకోవాలి. బట్ ఆ చేపించుకునేది మంచి హాస్పిటల్లో చేపించుకోండి, చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో చేపించుకోవద్దు. 40 ఏళ్లు దాటిన స్త్రీకి చేపించుకోవాల్సిన టెస్ట్ ప్యాప్ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్. సో అది మానదు. అది మీ మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ 3 ఇయర్స్ 65 ఇయర్స్ వచ్చే వరకు చేపించుకుంటూనే ఉండాలి. దాంతో పాటు 40 ఏళ్ళు వచ్చిన ఈ 40 ఏళ్ళు దాటినాయి కాబట్టి వన్స్ ఎ ఇయర్ ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అంటాము. ఇందులో బ్లడ్ క్యాన్సర్ లాంటివి ఏమన్నా వచ్చేది ఉంటే ఆర్ బ్లడ్ క్యాన్సర్ ఉంటే పట్టుకుంటుంది. ఈ సిబిపితో పాటు ఒక కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఇందులో కిడ్నీ క్యాన్సర్, యూరిన్ సంచి క్యాన్సర్స్ ఉంటే అది చెప్తుంది. 3వ పరీక్ష స్టూల్ ఎగ్జామినేషన్, ఒక మోషన్ శాంపుల్. ప్రతి ఇయర్ ఒక మోషన్ శాంపుల్ ని మనం టెస్ట్ కి ఇస్తే అందులో పేగు క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉంటే పట్టుకుంటాయి. సో ఈ యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి, వీటితో పాటు పొట్ట స్కాన్ కూడా చేపించుకోమంటాము వన్స్ ఎ ఇయర్. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఏదన్నా ఒక టెస్ట్ ఒక ఆర్గన్ గురించి చెప్తుంది, బట్ పొట్ట స్కాన్ అనేది ఒక 20 ఆర్గన్స్ ని చూపిస్తుంది. సో పొట్ట స్కాన్ చేస్తే లివర్, స్ప్లీన్, పొట్ట, చిన్న పేగు, పెద్ద పేగు, ప్యాంక్రియాస్, కిడ్నీస్, యూరిన్ ట్యూబ్స్, యూరిన్ సంచి, ఆడవాళ్ళలో గర్భ సంచి, ఓవరీస్, మగవాళ్ళలో ప్రాస్టేట్, ఇవన్నీ చూపిస్తుంది. సో ఒకే ఒక టెస్ట్ 2-3 వేలు కూడా ఖరీదు కాదు. అందులో ఏమీ ఎక్స్రేస్ లేవు, రేడియేషన్ లేదు, బట్ మన హోల్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ నుంచి బ్లడ్ వెసల్స్ కాడి నుంచి అన్ని చూపిస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉంటే బయటపడతాయి, అందులో ఉన్న క్యాన్సర్ ఉంటే బయటపడుతుంది. సో ఎవ్రీ ఇయర్ 40 దాటాక మీరు చేసుకోవాల్సిన పరీక్షలలో అబ్డామినల్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డమన్ ని కూడా జత చేయమంటాము. దీంతో పాటు ప్రతి 2 సంవత్సరాలకి 40, 42, 44, 46 అలా ఎవ్రీ 2 ఇయర్స్ గెట్ అ మ్యామోగ్రామ్, రొమ్ము పరీక్ష. ఈ మ్యామోగ్రామ్ లో చిన్న ఇసుక రేణువంత బియ్యం గింజ అంత సైజ్ క్యాన్సర్ ఉన్నా కూడా మ్యామోగ్రామ్ పట్టేసుకుంటుంది. అంత చిన్న క్యాన్సర్స్ ఉన్నప్పుడు మనం వాటిని తొలగిస్తే, చిన్నగా కట్ చేసి ఆ ఒక్క చోట తొలగిస్తే మీరు క్యూర్ అయిపోతారు. సో మ్యామోగ్రామ్ ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి చేపించుకోమంటాము. అంతకన్నా ఫ్రీక్వెంట్ గా ఎందుకు వద్దంటాము అంటే, మ్యామోగ్రామ్ చేపించుకున్నప్పుడు కొన్ని ఎక్స్రేస్ వెళ్తాయి మీ చెస్ట్ లోకి. ఈ ఎక్స్రేస్ రిపీటెడ్ గా వెళ్తే కొంచెం డ్యామేజ్ జరగవచ్చు బాడీకి. సో మ్యామోగ్రామ్ ఎవ్రీ 2 ఇయర్స్. ఈ లోపు ప్రతి నెల మిమ్మల్ని మీరు రొమ్ము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కూడా చిన్న వయసులో 20 ఇయర్స్ నుంచి నెలకు ఒకసారి కంటిన్యూస్ గా త్రూ అవుట్ లైఫ్ చేసుకుంటూ ఉండమంటాము. ఈ సింపుల్ బేసిక్ టెస్ట్స్ తోనే మనం ఎన్నో రకాల క్యాన్సర్స్ ని ముందే పట్టుకోవచ్చు. పిల్స్ లో 3 రకాలు ఉన్నాయి. బర్త్ కంట్రోల్ పిల్, ఇంకొకటి బర్త్ కంట్రోల్ పిల్ లోనే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్ అని ఉంది. ద థర్డ్ పిల్ ఈజ్ ఐ పిల్ ఆర్ అన్వాంటెడ్ పిల్.
ఈ 3 మనము డిస్కస్ చేయాలి అంటే బర్త్ కంట్రోల్ పిల్. ఏ పిల్లో అయితే 21 టాబ్లెట్లు ఉంటాయి. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. దీన్ని బర్త్ కంట్రోల్ పిల్ అంటాము. ఈ పిల్ కామన్ గా వాడతాము బికాస్ ఇది ఆల్మోస్ట్ ఎవరైనా వాడొచ్చు. పలానా కేటగిరీనే వాడాలి అని ఏం లేదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ బర్త్ కంట్రోల్ పిల్ తో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. గర్భాశయ క్యాన్సర్ రిస్క్ 98% తగ్గుతుంది. ఓవరీ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ రిస్క్ 50% తగ్గుతుంది. సో ఈ బర్త్ కంట్రోల్ పిల్ తో యాక్చువల్లీ క్యాన్సర్ రిస్క్ బాగా తగ్గుతుంది లేడీస్ లో. బట్ ఎవరికైనా ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటే అండ్ ఇద్దరు చుట్టాలకి అమ్మ వైపు లేదా నాన్న వైపు ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా లేదా అమ్మ అక్క చెల్లి వీళ్ళలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా బర్త్ కంట్రోల్ పిల్ వాడొద్దు. లేదా వాడాల్సి వస్తే వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ తో ఈ క్యాన్సర్ రిస్క్ డిస్కస్ చేసి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ స్కాన్ చేపించుకుని అంతా బాగుంది అంటేనే ఈ పిల్ వాడమంటాము. సో బర్త్ కంట్రోల్ పిల్ తో క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. గర్భాశయంలో అండాశయంలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు వహించమంటాము. ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్ యూజువలీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కే ఇస్తాము. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ పూర్తిగా పోదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ప్రెగ్నెన్సీ వద్దు బట్ ప్రొటెక్షన్ కావాలి అనుకున్నప్పుడు ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్ పెడతాము. దీంతో క్యాన్సర్ రిస్క్ పెరగదు తగ్గదు. అసలు ఈ పిల్ కి క్యాన్సర్ తో సంబంధమే లేదు. ఇక మూడోది వచ్చేసి ఐ పిల్. ఎవరైనా సెక్స్ చేసి ప్రొటెక్షన్ వాడకుండా అమ్మ ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న భయానికి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన 72 hours లోపు ఐ పిల్ వాళ్ళకి వాళ్ళే తెచ్చుకుని వేసేసుకుంటూ ఉంటారు. ఈ పిల్ తో కూడా క్యాన్సర్ అనేది వస్తుంది అని ఎక్కడ ప్రూఫ్ లేదు. బట్ ఈ పిల్లో ఈ 72 hours లోపు వేసుకునే ఐ పిల్లో చాలా హార్మోన్ ఉంటుంది. డోస్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అందుమూలంగా వీళ్ళకి పీరియడ్ డిస్టర్బెన్సెస్ చాలా చూస్తాము. వెయిట్ గెయిన్ చూస్తాము. స్కిన్ ప్రాబ్లమ్స్ చూస్తాము. హెయిర్ లాస్ చూస్తాము. పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో అందుకే ఐ పిల్ అనేది అతిగా వాడొద్దు. ఇన్ఫాక్ట్ 6 months లో 1 కన్నా ఎక్కువ ఐ పిల్ వాడితే హార్మోన్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్తాము. ఐ పిల్ కి క్యాన్సర్ కి లింక్ లేదు.